హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనతో పాటు రామ్స్ కెరీర్ గైడెన్స్ డైరెక్టర్ వీరన్న బాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మీ రామ్స్ కెరీర్ గైడెన్స్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అసలు దీని మెయిన్ మోటో ఏంటండి? 1986లో ఇది స్టార్ట్ చేశాను మేడం. ఇది కేవలం ఏంటంటే ఎంబీబీఎస్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన తర్వాత ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి నేను కెరీర్ గైడెన్స్గా స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తూనే ట్రావెల్ ది జర్నీ. సో ఇంతకు ముందుకి ఇప్పటికి మనం కంపేర్ చేసుకుంటే ఏం చేంజెస్ వచ్చాయండి? బిఫోర్ 16 ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎగ్జామ్ పెట్టుకుని ఆ స్టేట్ వరకే చూసుకునేది. ఆఫ్టర్ 16 ఆన్వర్డ్స్ నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎగ్జామ్ రన్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకింగ్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్ని బట్టి స్టేట్ ర్యాంక్ సపరేటు, నేషనల్ ర్యాంక్ సపరేట్ ఉంటుంది. దాని ప్రకారం సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకే. సో మరి రామ్స్ కెరీర్ గైడెన్స్ ద్వారా ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కేనా ఇంకా ఎలాంటి కోర్సెస్ అనేవి ఇక్కడ మీరు అవైలబుల్గా ఉన్నాయి? మనం చేసేది ఓన్లీ ఎంబీబీఎస్ ఇన్ ఇండియా మేడం అండ్ అబ్రాడ్. ఇండియా వచ్చేపాటికి నేను పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్సిటీ, కర్ణాటక, తమిళనాడు, యూపీ చేస్తాను. ఈ 5 స్టేట్లు చేస్తాను త్రూ కౌన్సిలింగ్ ద్వారానే. ఓన్లీ కౌన్సిలింగ్ గైడెన్స్ మనం ఇచ్చేది. అంటే ఏంటంటే ఏ ర్యాంక్కి వాళ్ళ ర్యాంక్ ఏంటి, ఏ ర్యాంక్కి ఏ కాలేజీ వస్తుంది అనేది మనం గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేస్తాం. సో అంటే ఇక్కడ నుంచి చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకున్న వాళ్ళు అదేంటంటే మేడం, ఇండియాలో చదవాలంటే మినిమం 60 to 80 lakhs ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్. అది మినిమం ఎక్స్పెండిచర్. అంత మొత్తాన్ని భరించలేని పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏంటంటే రష్యా 23 lakhsలో అయిపోతుంది, జార్జియా 32 lakhs అవుతుంది, మన పొరుగున్న దేశం నేపాల్ 53 lakhs అవుతుంది. ఇలా అబ్రాడ్కి వెళ్తానికి ప్రయత్నం చేస్తారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు నేపాల్ ఆ యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ చేస్తున్నాం. అలాగే జార్జియా 2 యూనివర్సిటీలు చేస్తున్నాం. అలాగే కజకిస్తాన్ చేస్తున్నాం, రష్యా చేస్తున్నాం. రష్యాలో 5 యూనివర్సిటీస్ ఉన్నాయి, చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టంటే ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసేది, ఇప్పుడు కంట్రీ వైడ్గా నీట్ మాత్రమే దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే అందరినీ బేస్ చేసుకొని పంపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా అడ్వైస్ చేస్తారండి? అసలు ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 144 జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 113 మార్క్స్. 113 మార్క్స్ వాళ్ళు 600 మార్క్స్ వాళ్ళు పోటీ పడతారు ఒకే కౌన్సిలింగ్లో. వాళ్ళకి సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మన కౌన్సిలింగ్లో చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది. సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ అయింది, ఈ సంవత్సరం ఎంత కట్ ఆఫ్, ఎన్ని మార్క్స్ ఉంటే వస్తుంది అనేది మనం గైడెన్స్ చేస్తాం స్టూడెంట్. ఓకే. సో అంటే అక్కడికి వెళ్ళి చదువుకున్న స్టూడెంట్స్కి అంటే మీరు రిఫర్ చేస్తారా పేరెంట్స్కి కూడా, లేకపోతే ఓన్లీ ఇక్కడ ఇండియా వైడ్గానే చూస్తూ ఉంటారా? ఇండియా తర్వాత అబ్రాడ్ అయితే మన పాత స్టూడెంట్స్ చదువుకున్న స్టూడెంట్స్ని రిఫర్ చేస్తాం. వాళ్ళు వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో మాట్లాడుకుని అడుగుతారు, అక్కడ ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంది, లైవింగ్ ఫుడ్ ఎలా ఉందని అడుగుతారు. ఓకే. సో ప్రజెంట్ ఎలా ఉంది సార్ సిచ్యువేషన్ ఇక్కడ స్టూడెంట్స్ కానీ గతంతో పోల్చుకుంటే? చాలా బాగుంది మేడం. కేసీఆర్ గారి టైంలో ఓన్లీ 8 కాలేజీలు ఉండే, ఆయన వచ్చాక ఇప్పుడు 33 కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్. అంటే 6,000 సీట్లు తెలంగాణ పిల్లలకే ఉన్నాయి. అంతకుముందు 1,800 సీట్లు ఉండే, చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. నీట్లో ఏంటంటే మినిమం 280 నుంచి 370 వరకు ఉంటే బి కేటగిరీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది 3 కేటగిరీలు ఉంటుందండి. కన్వీనర్ కోట, అది గవర్నమెంట్ ఫీజు అంటారు. దానిలో మినిమం 490 నుంచి మార్కులు రావాలి, 720 కట్ ఆఫ్ మార్క్. హయ్యెస్ట్ స్కోర్ 720. 720కి 490 నుంచి పైన వస్తే కుర్రవాడు తక్కువ ఫీజుతో ఏ కేటగిరీ చదవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మరి ఈ రామ్స్ కెరీర్ గైడెన్స్ని ఎలాంటి స్టూడెంట్స్ కానీ ఎలాంటి పేరెంట్స్ సంప్రదించవచ్చు, ఎలాంటి వాళ్ళు అర్హులు అంటారు? నీట్ ఎగ్జామ్ రాసి నీట్ క్వాలిఫై అయిన పిల్లలకి ఎవరికైనా అర్హులు.
సో అంటే వాళ్ళకి ఏమన్నా మీరు ఫీజ్ చార్జెస్ చేస్తారా? నా ఎట్లా ఉంటుంది? కౌన్సిలింగ్ వరకు ఎటువంటి ఫీజు చేయను. సీట్ అలాట్మెంట్ ఇప్పిస్తే సర్వీస్ చేస్తాను. దట్ ఈస్ సర్వీస్ ఛార్జెస్. ఫ్రీ కౌన్సిలింగ్ వస్తే ఐఎమ్ రెడీ టు ఫ్రీ. నేను అన్ని ఫ్రీగా చెప్పి పంపిస్తాను. ఓకే. సో అసలు ఎందుకు ఇట్లా మీకు స్టార్ట్ చేయాలనిపించిందండి? రిటైర్డ్ బేస్ ఐఎమ్ ఏ లెక్చరర్, రిటైర్డ్. లాస్ట్ 39 ఆన్వర్డ్స్ ఐ ఇంట్రెస్టెడ్ టు ఎడ్యుకేషన్ సర్వీసెస్. సో ఇట్లా స్టూడెంట్స్కి సర్వీస్ చేద్దామని అనుకుంటున్నారు. సో అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ రామ్ కెరీర్ గైడెన్స్ ద్వారా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ యాస్పిరెంట్స్, ఎండిఎంఎస్ యాస్పిరెంట్స్ చక్కటి సలహాలు తీసుకుంటాకైతే రండి. 100% వీ కెన్ ప్రొవైడ్ అడ్మిషన్ గ్యారంటీ సర్వీసెస్. ఓకే. సో చాలామంది నిజంగానే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో కానివ్వండి, సీట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడో దగ్గర వచ్చేస్తే బాగుండు, ఇట్లా రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు. మంచి పర్సంటేజ్ ఉన్నా కానీ వాళ్ళు అట్లా రాంగ్ గైడెన్స్ లేక. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తారు. 100%. ఓకే. సో అంటే ఫీజెస్ కూడా అంటే వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తే మనకేమి మీరేమి ఆశించారు వాళ్ళ నుంచి? గైడెన్స్ వరకు ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. వాళ్ళు మన ద్వారా అప్లికేషన్ పెట్టించి ప్రాసెస్ చేపించి బి కేటగిరీ, సి కేటగిరీ చేస్తే ఐఎమ్ ఛార్జింగ్ లిటిల్ అమౌంట్. ఓకే. ఒకవేళ వేరే కంట్రీస్లోకి వెళ్తే అక్కడ వాళ్ళని టైఅప్ చేస్తారా? డైరెక్ట్గా కాలేజీ చైర్మన్స్తోనే టైఅప్ ఉంది మేడం. డైరెక్ట్గా అక్కడికే పంపిస్తాం. ఫీజు అకౌంట్ కూడా వాళ్ళ కాలేజీ అకౌంట్లోనే డిపాజిట్ చేసి పంపిస్తాం. వాళ్ళ మనిషి వస్తారు ఇండియా, తీసుకెళ్తారు పిల్లలు. ఓకే. సో ఒకవేళ కావాలి వేరే కంట్రీలో కాబట్టి వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి చూడాలి అని అనుకున్నా కూడా అలాంటి తీసుకెళ్తారు మేడం. వీసా ప్రాసెస్ చేసి తీసుకెళ్తారు. సో మీరు స్వతహాగా ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఏది బెస్ట్ అంటారు మన ఇండియాలోనా అంటే లేకపోతే? మేడం ఇండియా అంటే సపోజు ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కుర్రవాడు చదవటానికి 6.5 నుంచి 7.5 సంవత్సరాలు పట్టింది. అదే ఇండియా అయితే 5.5 సంవత్సరాలు అయిపోతుంది, పీజీ చదువుకుంటాడు. అది అబ్రాడ్లో చదివి వస్తే 6.5 సంవత్సరాలు కంప్లీట్ చేశాక ఇండియా వచ్చాక ఎగ్జామ్ రాయాలి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. అది క్వాలిఫై అయితేనే ఈ కెన్ ఎలిజిబుల్ ఫర్ ద పీజీ ఎగ్జామ్. అది క్వాలిఫై మినిమం 10 to 15% క్వాలిఫై అవుతారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. సార్ మీకు ఆల్మోస్ట్ ఒక 39 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు దాకా ఎంతమంది స్టూడెంట్స్ని మీరు? మోర్ దెన్ 15 to 20,000 స్టూడెంట్స్ ఇన్ డాక్టర్స్. ఓకే. సో అంతమంది డాక్టర్స్ ఇక్కడ మీ దగ్గర కెరీర్ గైడెన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే సార్. అంటే ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, కలవాలి అంటే ఎట్లా మరి ఆడియన్స్కి చెప్తారా? మా అడ్రస్, నా నెంబరు 9618159716. ఓకే సార్. ఒకవేళ చాలామంది నీట్ క్వాలిఫై కాకపోయినా ఇప్పుడు లైక్ వేరే కోర్సెస్లో నార్మల్గా వెళ్ళిపోతుంటారు కదా, అట్లా ఇందులో కూడా వెళ్ళడానికి మనకేమైనా? ఎటువంటి దారి లేదు మేడం. నీట్ క్వాలిఫై అయితేనే ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి, ఓకే, ఈ 5 కోర్సుల్లోకి నీట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకే. ఎలాంటి దారులు లేవు లేదు. అన్నమాట. కాకపోతే అని కొంతమంది చెబుతారు, అదన్నీ అబద్ధాలు. సార్ ఇప్పుడు ఒక అకాడమీకి కాస్ట్ ఎంత అవుతుంది అంటారు స్టూడెంట్స్కి? ఇప్పుడు టోటల్ స్కోర్లో 490 నుంచి 686. ఈ సంవత్సరం హయ్యెస్ట్ ర్యాంక్ ఇండియాలో 686. ఒక్క అబ్బాయికి వచ్చింది, రాజస్థాన్ అబ్బాయికి. 650 నుంచి స్కోర్ ఉంది. మంచి స్కోర్ ఉండి 500 నుంచి 600 మార్కులు వచ్చుంటే ₹1,00,000 ఫీజుతోనే పర్ యానం అవుతుంది. అంటే 4.5 సంవత్సరాలకి 4,50,000. అది దానిలోకి అర్హత లేకపోతే బి కేటగిరీ అంటారు. ఆ బి కేటగిరీలో 11,50,000 లాస్ట్ ఇయర్ ఫీజు. ఈ సంవత్సరం 10% పెరిగిద్ది. అది కూడా అర్హత లేకపోతే సి కేటగిరీ ఎన్ఆర్ఐ అంటారు. అది మినిమం 23,50,000 ఫీజు. అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి, 23 కోట్ల రూపాయల పైన అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు బయట చాలా కెరీర్ గైడెన్స్ సంస్థలు ఉన్నాయి. సో వాటితో పోలిస్తే మీది ఎందుకు బెస్ట్ అని చెప్పాలంటారు? నేను సర్వీసెస్ నేను ఫ్రీగా ఇస్తున్నాను. నా దగ్గర సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు రిఫరెన్స్. ఓకే సార్. సార్ ఇప్పుడు స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ రామ్ అకాడమీని చూస్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేడం నేను చెప్పేది ఒకటే, ఎలిజిబుల్ స్టూడెంట్ ఎవరన్నా సంప్రదిస్తే, ఇప్పుడు సపోజు ఈరోజు ఫోన్లో 173 మార్కులు వచ్చిన మా అబ్బాయికి సీటు కావాలి, రాదు.
అంత దూరం నుంచి వచ్చి మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మనతో మాడి చేసేది ఏం లేదు. మనం చెప్పేది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెబుతాం, దానిలోనే స్టూడెంట్స్ వస్తారు. 1 by 1 మౌత్ పబ్లిసిటీ. ఒక స్టూడెంట్కి మనం లాస్ట్ ఇయర్ ఎంతమందికి సీట్లు ఇప్పించామో ఈచ్ స్టూడెంట్ 2 పంపిస్తారు. లాస్ట్ ఇయర్ 62 మందికి ఇప్పించాం ఓన్లీ ఎంబీబీఎస్. ఓకే, సో ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవాల్సిన నాకేం publicity లేదు మేడం. మౌత్ టాక్ తోటే అంతా సెట్ చేశారు. రామ్ కెరీర్ గైడెన్స్ ద్వారా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని ఇన్నేళ్లలో మీరు చాలా మందిని తయారు చేశారు. సో చాలా జెన్యున్గా ఉన్నారు. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ తోటే ఇక్కడ దాకా మీరు తీసుకొని వచ్చారు. సో ఫ్యూచర్లో కూడా చాలామంది డాక్టర్స్ని మీరు మంచి కెరీర్ గైడెన్స్ ఇచ్చి తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, రామ్ కెరీర్ గైడెన్స్ గురించి మీరు కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో ఎంబీబీఎస్లో మీ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని కానీ చెయ్యాలి, వాళ్ళ కెరీర్ గురించి ఇంకా మీరు కూడా ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.